రైట్ నమస్తే. సో బీసీలకు 42% రిజర్వేషన్ కోసం అయితే నిన్న సాయి ఈశ్వరాచారి సూసైడ్ అటెంప్ట్ అయితే చేయడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి ఈరోజు గాంధీ హాస్పిటల్లో బీసీ నాయకులు కావచ్చు, బీసీ సంఘ నాయకులు అందరూ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సో బీసీలకి న్యాయం చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తూ ఉందంటూ కూడా చెప్పిన నేపథ్యంలో సో ఇక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అయితే నిర్వహిస్తారు. ఇక్కడికే పోలీసు బలగాలు కూడా పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. సో బీసీ నాయకులు దీన్ని ఖండిస్తూ ఉన్నారు. కేవలం ముమ్మాటికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల తప్పు వల్లనే ఆ సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మరి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ మమ్మల్ని మోసం చేస్తూ ఉంది బీసీలకు అని చెప్పేసి ఇక్కడ బీసీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన అయితే తెలుపుతా ఉన్నారు. సో మరి రైట్ చూసుకోవచ్చు, బీసీ నాయకులందరినీ అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పరిస్థితి పోలీసులు. గాంధీ హాస్పిటల్ అయితే పెద్ద ఎత్తున ఉద్రిక్తత వాతావరణం అయితే కనిపిస్తుంది. సో చూసుకోవచ్చు, పోలీసులు అయితే అందరినీ ఎత్తుకెళ్తా ఉన్నారు. సో మరి ఇక్కడ చూసుకోవచ్చు పెద్ద ఎత్తున బీసీ నాయకులు అందరినీ కూడా ఎత్తుకెళ్తున్న పరిస్థితి. సో సో లాక్కెళ్తా ఉన్నారు అందరినీ, బీసీ నాయకులు అందరినీ కూడా లాక్కెళ్తా ఉన్నారు. చూసుకోవచ్చు ఇక్కడ గాంధీ హాస్పిటల్ అయితే చాలా పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. సో బీసీ నాయకులు అందరినీ కూడా ఎక్కడక్కడ లాకేస్తూ ఉన్నారు, అరెస్ట్ చేసుకొని తీసుకెళ్తా ఉన్నారు పోలీసులు అయితే. సో మరి ప్రభుత్వం కారణం సీఎం రావాలి, ఇక్కడికి సీఎం రావాలి. అన్యాయం, అక్రమం ఖండిస్తున్నాం. అదే విధంగా ఈశ్వరాచారికి ఎలాంటి ప్రభుత్వం, ఈ డాక్టర్లు పోలీసులు కుమ్మక్కయ్యారు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు రాలేదు అధికారి. ఇది చాలా దుర్మార్గమైంది. రిజర్వేషన్ తగ్గించడం కాదు, మానసిక వేదన గురి చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దగ్గర పెట్టిన రోజు వచ్చినాయి. తప్పకుండా ప్రజలు బీసీలు శిక్షిస్తారని చెప్తున్నాను. జై బీసీ, జై బీసీ, అమర వీరులకు పోరాటాలు చేయండి, ఉద్యమాన్ని ఆపేదేడు. ఇవాళ కాంగ్రెస్ ని బీజేపీని బొందబెట్టడానికి బీసీ సమాజం అంతా మేల్కొనాలి. బీసీల శవాల మీద ఇలా అన్యాయం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీసీలను మోసం చేసిన ప్రభుత్వం మోసగిస్తుంది. సో ఎక్కడికక్కడ బీసీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసుకుని తీసుకెళ్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో చాలా పెద్ద ఎత్తున తీవ్ర ఉద్రిక్తత వాతావరణం కనిపించింది. సో మరి దాదాపుగా
దాదాపుగా 2-3 గంటల నుండి కూడా అక్కడ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సో మా బీసీ బిడ్డకు అన్యాయం జరిగింది, చావు బతుకుల మధ్యలో ఉన్నారు. సో దీనికి ప్రధానంగా ప్రభుత్వాలే దీనికి కారణం అంటూ కూడా బీసీ నాయకులు చాలా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ నిరసన కార్యక్రమం తెలపడంతో మాకు బాడీకి సంబంధించిన బులెటిన్ రిలీజ్ చేయండి, అసలు ఏం జరిగిందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కానీ ఎక్కడికక్కడ మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నారని చెప్పేసి బీసీ నాయకులు అయితే చాలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తారు, దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సో మరి చార్యన్న గణేష్ చార్యన్న ఏంది మరి ఎట్లా ఉంది పరిస్థితి, ఎట్లా చూడొచ్చు మరి? మీడియా సోదరులకు నమస్కారం. ఇది చాలా దారుణం అండి. ఎందుకంటే ఒక వ్యక్తి బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని పోరాటం చేస్తూ మరి తీర్మార్ మల్లన్న ఆఫీస్కి పోవడము, అక్కడ పోయి పెట్రోల్ మీద పోసుకొని తగలబడడం, అది తెలంగాణ కోసం ఫస్ట్ శ్రీకాంత్ చారి ఏ విధంగా చనిపోయిండో బీసీ రిజర్వేషన్ కోసం నేను చారినే, నేను అదే విధంగా చనిపోతా అని అనడం చాలా బాధాకరం. మరి అలాంటి వ్యక్తికి తీరని అన్యాయం జరిగింది. ప్రభుత్వం పోలీసు నిర్లక్ష్యం అండి. ఇది ప్రభుత్వం కూడా వీళ్ళని పట్టించుకోవాలి, ప్రభుత్వం కూడా వీళ్ళను అన్ని విధాలుగా చేయాలి. మేమేం అంత దారుణంగా పోస్ట్ మార్టం చేసుకుంటాం, మాకు చెప్పకుండా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. నిరసన వ్యక్తం చేస్తుంటే అరెస్ట్ చేస్తారా?